నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డెప్త్ నేను చక్కర్ల ఝాన్సీ. తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ అంతర్గత కలహాలు తలెత్తాయా అంటే అవుననే అంటున్నాయి వరంగల్ కాంగ్రెస్ వర్గాలు. ఇటీవలే పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య మంత్రుల వివాదం చర్చనీయాంశమవగా ఇప్పుడు మరో ముగ్గురు మంత్రుల మధ్య వివాదం రాజకీయ హీటుకు పెంచుతోంది. ముఖ్యంగా కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు ఈసారి హాట్ టాపిక్ గా మారాయి. దేవాదాయ శాఖకు సంబంధించిన పనుల్లో అవగాహన లేకుండా తీసుకున్న నిర్ణయాలపై సురేఖ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సమ్మక్క సారక్క ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన 71 కోట్ల రూపాయల టెండర్ల విషయంలో పారదర్శకత లేకుండా వ్యవహరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. తనకు లేదా సీతక్కకు సమాచారం ఇవ్వకుండా కొందరికి టెండర్లు ఇవ్వబడినట్లు సురేఖ ఆవేదన వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ లో మళ్లీ విభేదాల జ్వాల చెలరేగింది. అంతేనా అంటే మంత్రి కొండా సురేఖ భర్త కాంగ్రెస్ నేత కొండా మురళి ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఫిర్యాదు చేయడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం కేవలం వ్యక్తిగత అసంతృప్తి మాత్రమే కాదని అది రాజకీయ ప్రాధాన్యాన్ని కూడా సంతరించుకుంటోందని విశ్లేషకులు అంటున్నారు. దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ పార్టీకి అగ్రస్థాయి నేతగా, అలాగే ఓరుగల్లులో బీసీలకు ప్రాధాన్యమున్న నాయకురాలుగా పేరుంది. అయితే ఆమె ఆరోపణలు నేరుగా సహచర మంత్రులపైనే ఉండటంతో ఇది కేవలం విభాగాల మధ్య అపార్థం కాకుండా పార్టీ సమన్వయం లోపాన్ని కూడా బయటపడుతోందని భావిస్తున్నారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశాలతో ఒత్తిడిలో ఉన్నారు. ఈ సమయంలో మంత్రుల మధ్య ఘర్షణలు తలెత్తడం ప్రజల్లో పార్టీ ప్రతిష్టను దెబ్బతీయొచ్చని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సురేఖ ఆరోపణలపై స్పందన కూడా ఆసక్తికరంగా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ అన్ని పనులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరిగాయని చెబుతోంది. మరోవైపు సురేఖ మాత్రం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ వివాదంలో నిజాలు ఏమైనా కావచ్చు, కానీ ఈ పరిణామాలు కాంగ్రెస్ కు రాజకీయంగా తలనొప్పి తెచ్చే అవకాశం ఉందని అభిప్రాయము వ్యక్తమవుతోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ అంశాలు వేడెక్కుతున్న సమయంలో ఇలాంటి మంత్రుల గొడవలు ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారు? మంత్రుల సమన్వయం అంటే మంత్రులను సమన్వయం చేస్తారా, లేక కఠిన నిర్ణయాలు తీసుకుంటారా అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని, అలాగే చక్కటి విశ్లేషణని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర గారు నమస్కారం అండి. ఏదైతే వరంగల్ మేడారం సమ్మక్క సారక్క జాతర సంబంధించినటువంటి మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయిన తర్వాత దానికి ఎంతో ప్రత్యేకత, ఆసనం ఎంతో నెలకొని ఉన్నది. అది ఆసియా ఖండంలోనే మొదటి జాతరగా చెప్పుకున్నటువంటి గిరిజన జాతర. ఆ జాతర కావాల్సిన సౌకర్యాల కోసం 71 కోట్ల నిధులైతే ప్రభుత్వం విడుదల చేయడం అయింది. దానికి టెండర్లను ఆఫర్ చేసుకోవడం జరిగింది. ఆ టెండర్ల విషయంలో మంత్రుల మధ్య సమన్వయ లోపం, ఒకరి కోఆర్డినేషన్ లేక చాలా ఆతృతతో వాళ్ళు బెమ్మెలెత్తిపోతున్నటువంటి సందర్భం. నా శాఖలో ఇంకొక మంత్రి ఇన్వాల్వ్ అవడం, స్థానిక మంత్రి కూడా సమాచారం లేకపోవడం, ఈ పొంగులేటి పైన ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారో వాళ్ళు సీఎం గారు కూడా కలిసి సహచార మంత్రి అయినటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లా ములుగు మంత్రి ఏదైతే శాసనసభ్యురాలు సీతక్క గారు ఉన్నారో ఆమెకు కూడా సమాచారం లేకుండా పొంగులేటి గారు చాలా ఏకచక్రాధిపత్యం మా జిల్లాలో వహిస్తూ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పటికీ మా పైన కాదనుకొని మా మాట ఒపీనియన్ తీసుకోకుండా ఆయన ఏకచక్రాధిపత్యం తీసుకుంటున్నట్టు సమాచారంతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా టెండర్లలో ఏదైతే టెండర్లు తన అనువులు కావచ్చు, సంబంధికులు కావచ్చు, ఎవరైనా సరే అంటే స్థానిక మంత్రులైనటువంటి జిల్లా మంత్రులైన 2 మహిళలను పక్కన పెట్టి ఆయనే చలామణి అవుతూ వాళ్ళను పక్కకు పెట్టేటువంటి సందర్భంలో వాళ్ళు ఆవేదన చెంది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే మొన్న కూడా కరీంనగర్ లో మంత్రుల మధ్య సమన్వయ లోపం ఏదైతే ఈ జిల్లాలో ఇక్కడ ఇదే విధంగా కొనసాగుతున్నది. మొత్తానికి కూడా ముఖ్యమంత్రికి మంత్రుల వల్ల కొంత తలనొప్పిగా మారేటువంటి అంశం అయితే నెలకొని ఉన్నది. సమన్వయ లోపం కాకపోవడం, ఒకరి శాఖలో ఒకరు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం. మొన్న కూడా అంతకుముందు కూడా దేవాదాయ శాఖ మంత్రి, ఫారెస్ట్ శాఖ మంత్రి మీద కూడా మంత్రి వివేక్ కూడా ఆయన మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఓవర్లుక్ చేస్తున్నారా, ఒకరు లెక్క లేకుండా ఒకరు మంత్రి అంటే ఒకరికి చులకన భావంతో కలిగి ఉన్నారా అనేది పబ్లిక్ లో ఒక వాయిస్ అయితే వెళ్ళొస్తుంది. ఏంటంటే
మంత్రుల మధ్యనే కోఆర్డినేషన్ లేకపోతే ఇక పనుల విషయంలో కానీ పబ్లిక్ లో కానీ ఏ విధమైనటువంటి సంకేతాలు వెళ్తాయి అనేది కూడా పార్టీ అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి కానీ లోపల ఆవేదన చెందుతున్నట్టు సమాచారం ఉన్నది. మొత్తానికి కూడా చూసినట్లయితే ఇది గాలి దుమారం లాగానే రేపుకోవచ్చు. అంటే పొగులేటి శ్రీనివాసరెడ్డి గారు పక్కన ఖమ్మం జిల్లా అయినప్పటికీ వరంగల్ జిల్లాలో ఉమ్మడి జిల్లాకు మొత్తానికి కూడా ఇన్ఛార్జ్ మంత్రులు రావడం, ఆయననే మొత్తం లీడ్ చేయడం, దాంతో ఈ మహిళా మంత్రులందరూ కూడా ఆవేదన చెంది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. రెడ్డి సామాజిక వర్గం, ఇక్కడ ఎస్టీ బీసీ సామాజిక వర్గం చేయబట్టి మమ్మల్ని అనగదొక్కుతున్నారు ఈ అప్పర్ క్యాస్ట్ వల్ల అనేది కూడా మనం చూస్తున్నాం. 42% జీవో ఏ విధంగా కోర్టులో ఉండి వైఫల్యం చేసిన తర్వాత ప్రభుత్వం మీద చాలా మంది అనేక మంది కేసులు వేసడం జరిగింది. అంటే 1 by 1 అంటే ప్రభుత్వానికి తలనొప్పిగా మారేటువంటి ఈ శాఖలు ఏవైతున్నాయో మంత్రుల మధ్యన కోఆర్డినేషన్ లేకనే జరుగుతున్నది. దీనిపైన జాతర ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయనటువంటి సీతక్క కూడా చాలా వర్క్ ఎఫర్ట్స్ పెట్టి దాంట్లో ఎస్టిమేషన్ చేయించి దీన్ని పర్మనెంట్ గా అంటే ప్రతి జాతరకు నిధులు దుర్వినియోగం కాకుండా పర్మనెంట్ ఎస్టాబ్లిషన్ చేసి దీనికి మరోసారి నిధులు కాకుండా ఇది పర్మనెంట్ వర్క్ కింద చేయాలనే ఉద్దేశంతోనే ఇటు కొండ సురేఖ కావచ్చు అటు సీతక్క కావచ్చు ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి తీసుకున్న నిధులను దుర్వినియోగం అవుతున్నాయి అనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తూ ఆవేదన చేసి ముఖ్యమంత్రి కావడం జరిగింది. తర్వాత కూడా ఏం జరగబోతున్నది మంత్రుల మధ్యన రేపు పొద్దున పిసిసి ప్రెసిడెంట్ పిలిచి కోఆర్డినేట్ చేస్తారా, ముఖ్యమంత్రి పిలిచి బదిలిస్తారా, మాట్లాడతారా, పిల్లలు ఏ విధంగా బుజ్జగిస్తారా అనేది మాత్రం తెలియవచ్చింది. జుబ్లీస్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కుల వర్గీకరణ ఎందుకంటే అటు ట్రైబల్ కావచ్చు ఇటు బీసీ కావచ్చు వీళ్ళంతా కూడా రేపు ఏ విధంగా ఎలక్షన్ల సంకేతాలు వస్తాయి, కోఆర్డినేషన్ లేకుండా మంత్రుల మధ్యన ఈ తలనొప్పులు ఏంటి అనేది కూడా అధిష్టానం ఆవేదన చెప్తున్నట్టుగానే సమాచారం ఉన్నది మనకు. మరి రవీంద్ర గారు, ఈ అంతర్గత కలహాలు ఏవైతే ఉన్నాయో మంత్రులు పొన్నం అవ్వచ్చు, అడ్లూరు గారు అవ్వచ్చు, అలాగే వరంగల్ వర్గాల్లో కూడా ఈ వివాదాలు ఏవైతే ఉన్నాయో ఇవి తెలంగాణ కాంగ్రెస్ లో ఏ విధంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది అంటారు? ఏదైతే కూడా సీతక్క కూడా సీనియర్ శాసనసభ్యురాలు ఉండి మంత్రి పదవి చేపట్టింది. అధిష్టానం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా మంత్రి సీతక్కగా ఉన్నారు. ఆమె కూడా సీనియర్ శాసనసభ్యురాలు, పట్టున్న సభ్యురాలు కూడా. అయితే అదే విధంగా కొండ సురేఖ కూడా మాజీ మంత్రి, వాళ్ళు ఉమ్మడి జిల్లాలో కూడా వాళ్ళకు పేరున్నది, ప్రఖ్యాతలు ఉన్నాయి. వాళ్ళు కూడా కొంత మంచి విధంగానే ఉన్నటువంటి ఫాలోవర్స్ ఉన్నటువంటి నాయకులే ఇద్దరు కూడాను. అయితే మహిళలు అయినప్పటికీ కూడా వాళ్ళు పబ్లిక్ లో వాళ్ళ కార్యకర్తలలో మంచి పట్టున్నటువంటి నేతలుగానే ఉండరు. ఏదేమైనప్పటికీ ఇది పబ్లిక్ లో కొంత చులకన భావం అయితే కనపడుతుంది. మంత్రుల మధ్యన లోభూయిష్టంగా అయితే వ్యవహారం ఉంటుంది. పైగా మాట్లాడుకొని మీటింగ్ లో పోయినా కానీ అంతర్గతంగా మాత్రం వీళ్ళకి ఏదో సమన్వయ లోపం అయితే బాగా కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. మొత్తంగా చూస్తే ఎలక్షన్ల ముందు ఇది చాలా తలనొప్పిగానే మారే అవకాశాలుగా ఉన్నాయని చెప్పేసి ఉన్నది. మీరు నిన్న కరీంనగర్ లో చూసాం, పిసిసి ప్రెసిడెంట్ పిలిచి ఇద్దరు కోఆర్డినేట్ చేయడం మంత్రుల మధ్యనే. ఎమ్మెల్యేలు సాఫీగా ఉన్నారు, ఎమ్మెల్సీలు సాఫీగా ఉన్నారు, కానీ మంత్రుల మధ్యన సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఒకరికి ఒకరు తక్కువ ఏం కాదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద ఇది చాలా తలనొప్పిగానే ఉండేది అధిష్టానం కాంగ్రెస్ కి. అయితే కాంగ్రెస్ లో ఈ వైఫల్యం అయితే గతంలో ఎప్పుడు రాలేదు. ఈ ప్రభుత్వంలో మరి ఈ విధమైనటువంటి లోపభూయిష్టంగా ఎందుకు ఈ విధమైనటువంటి వీళ్ళు మనస్పర్ధలు వస్తున్నాయి అనేది కార్యకర్తలు ఆవేదన అయితే చెందుతున్నారు. మొత్తంగా సీఎం ఛాంబర్ లో అయితే ఈ కంప్లైంట్ వెళ్ళిపోయింది. ఏదైతే సీతక్క కూడా స్థానిక శాసనసభ్యురాలు కొన్ని ఎండోమెంట్ నాకు కమిషన్ లేకపోయినా తోటి సహచార మంత్రి కూడా సమాచారం లేకుండా చేయడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశంగానే వాళ్ళు మంత్రులు కూడా మనోవేదన చెంది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగినట్టుగా పూర్తి సమాచారం అయితే మనకు అందుతుంది. ఫర్దర్ ఏమవుతుంది, ఏం మాట్లాడతారు, ఏం చేయబోతున్నారు అనే దాని మీద కూడా మనం వేచి చూడాల్సిందే. ఓకే రవీందర్ గారు, మీరు అన్నట్టుగా మరి ఈ సమ్మక్క సారక్క ఆలయ అభివృద్ధి టెండర్లలో పారదర్శకత లోపాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి సార్. మరి ఆ ఆరోపణలు ఆ లోపాలు ఎలాంటి ఆరోపణలకు దారితీస్తున్నాయి అంటారు? అది ఎలాంటి ఆరోపణలకు అని అంటే చాలా 71 కోట్ల నిధులు రావటం, అన్యాయులకు ఆయన కలిసినటువంటి వ్యక్తులకు టెండర్లు పోయే విధంగా వర్క్ నాణ్యత లేకుండా నాణ్యభూయిష్టంగా చేయటువంటి సందర్భం ఉంటుంది. అది ఎవరికి ఇంచాలా, ఎవరు పర్ఫెక్ట్ వర్క్ చేయాలా అనేది సమిష్టి ఇన్ఛార్జి మంత్రి అయిన శ్రీనివాసరెడ్డి గారు అయినప్పటికీ కూడా తోటి జిల్లా మంత్రులను కలుపుకొని స్థానిక మంత్రి సీతక్క గారిని డిపార్ట్మెంట్ వైజ్ గా చూస్తే
కొండ సురేఖ గారిని కలుపుకొని చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ముమ్మాటికి కూడా ఈ టెండర్లను ఇన్వాల్వ్మెంట్ లేకుండా టెండర్లు మొత్తం అన్ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ కాల్ఫర్ చేసి పిలిచి పనులు చేయించాలి తప్ప ఈయన ఆజమాయిషి మా జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి అయిన మాత్రాన మా జిల్లాకు సంబంధించినటువంటి జాతర, అది గిరిజన జాతర, ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర, దాదాపుగా 2 కోట్ల నుంచి పైసలకు భక్తులు వచ్చేటువంటి జాతర. ఈ జాతరకు వచ్చే పనులు భక్తులకు ఇబ్బంది కలగకుండా మేము పర్మనెంట్ గా వాటిని పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి కోసమే మేము ఎస్టిమేషన్ వేసి ముఖ్యమంత్రి దగ్గర పదే వెళ్ళి కలిసి నిధులు తీసుకురావడం జరిగింది. దానికి ఈ శ్రీనివాసరెడ్డి గారు ఆటంకపరుస్తూ తన అన్యాయాలకు ఇవ్వడమో లేకుంటే మా ప్రమేయం లేకుండా ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి ఇవ్వడము, డిపార్ట్మెంట్ మంత్రి కాదని స్థానిక మంత్రి కాదని ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందిగా లోనవుతున్నారు, చాలా ఇబ్బంది కూడా గురవుతున్నారు. కానీ ఇది ఎట్లా సరి చేయాలి, ఏ విధమైనటువంటి సరి చేయాలి? ఇది టెండర్లను కాల్ఫర్ చేసిన బట్టి క్యాన్సిల్ చేస్తారా? శ్రీనివాసరెడ్డి గారు సూచించినటువంటి వ్యక్తులను కాదని మళ్ళీ రీటెండర్ చేపిస్తారా? దీన్ని నామినేటెడ్ గా ఎంతవరకు ఇవ్వాలి, ఏ విధంగా జరుగుతున్నది అనేది పూర్తి సమాచారంతో అయితే మనం ముఖ్యమంత్రి గారి దగ్గర వచ్చినప్పుడు మరి అది ఏ విధమైనటువంటి విధంగా తెలుస్తారో అది వేచి చూడాల్సిందే. ఓకే రవీంద్ర గారు, మరి ముఖ్యంగా దేవాదాయ శాఖకు సంబంధించిన నిర్ణయాల్లో అవగాహన లోపం జరుగుతోందని చెప్పి కొండా సురేఖ గారు అసంతృప్తిని అయితే వ్యక్తం చేయడం జరిగింది. మరి దీనివల్ల మంత్రులతో తనకున్న సంబంధాలు దెబ్బతింటాయి అంటారా? ఏదంటే ఇప్పుడు సీతక్క గారు, కొండ సురేఖ గారు ఇద్దరు కూడా ఆవేదనతోనే ఉన్నారు. డిపార్ట్మెంట్ లో చూసినట్లయితే కొండా సురేఖ డిపార్ట్మెంట్ లో అందరి మంత్రులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆమె మొన్న ఒకసారి చాలా ఆవేదన చెందింది. మొన్నటికి మొన్న ఫారెస్ట్ అధికారులతో మంత్రి వివేక్ పిలిపించి మీటింగ్ పెట్టడం, ఒకసారి ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఈ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, నా ప్రమేయం లేకుండా దేవాదాయ శాఖలో ఈయన తీసుకోవటం అంటే నేను శాఖలో ఉండి నేను ఏం ప్రయోజనము, ఈ శాఖలకు నా ఆధిపత్యం ఎక్కడిది లేకుండా పోతున్నది, తోటి మంత్రులు నా డిపార్ట్మెంట్ లో ఇన్వాల్వ్మెంట్ అయి నా ప్రమేయం లేకుండా అధికారులను మీటింగ్ లో పిలవడం, అధికారులతో వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం, నా శాఖకు కనీస గుర్తింపు కూడా లేకుండా చేస్తున్నారు సహచార మంత్రులు. సహచార మంత్రుల పైన అప్పుడు అటు వివేక్ పైన కూడా కొండా సురేఖ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది, అది మనం చూసాం. ఆ తర్వాత ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆయన ఏకచక్రాధిపత్యం చేయడం, ఆ తర్వాత సీతక్క కూడా వీళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని కలవడం, రిప్రజెంట్ చేయడం కూడా ఇది నేచురల్ గా బాగా ఇబ్బందికరమైనటువంటి అంశమే. మంత్రులు సహచర మంత్రుల మీద ఒకరి కోఆర్డినేషన్ లేక, డిపార్ట్మెంట్ తెలియక, డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ అయ్యేసరికల్లా సీతక్కకు ప్రమేయం తగ్గిపోతుంది, అధికారులు కూడా రెస్పాండ్ కాలేనటువంటి పరిస్థితి. కాబట్టి నా శాఖకు సంబంధించిన అంశం, నా శాఖ నన్ను చూసుకోనివ్వండి, నా శాఖ ప్రాముఖ్యతను నాకు తెచ్చే విధంగా నేను చూసుకునే విధంగా చేయండి, కానీ నా డిపార్ట్మెంట్ లో నా అధికారులతో మీరు తీసుకొని విచ్చలవిడిగా మీరు చేసుకొని వెళ్ళిపోతే నా శాఖ ప్రయోజనం నేనుండి ఎందుకు అనేది ఆవేదన వెలిపించి ముఖ్యమంత్రి గారి దగ్గర రిప్రజెంట్ చేసి తను బాధపడినట్టు తెలుస్తున్నది. మొత్తంగా కూడా ఈ ఎన్నికల సమయంలో ఇది చాలా కీలకమైన ఘటన. అక్కడ చూస్తే వాళ్ళ సీతక్క కూడా పోతా నా ప్రమేయం లేకుండా నా కాన్స్టిట్యూన్సీ లో ఆయన వచ్చి ఏలు పెట్టడం, ఆయన వచ్చి ఇక్కడ ప్రమేయంతో వాళ్ళతో కాంట్రాక్ట్ లో పట్టుకురావడం, వర్కులు చేయడం, ఇదంతా కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. లోన మాత్రం చాలా దిగాలతో ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళిద్దరు మహిళా మంత్రులు అయితే ఆవేదన చెందుతున్నట్టుగానే మనకు తెలుస్తున్నది. మరి రవీంద్ర గారు, మరి జనరల్ గా ఇప్పుడు ఈ మంత్రుల మధ్య ఏదైతే వివాదం ఉందో అది నిజంగానే వ్యక్తిగత అసంతృప్తి కారణంగా ఈ విధంగా వివాదం రేగుతోంది అంటారా, లేకపోతే నిజంగానే సమన్వయ లోపాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా దాన్ని మరీ తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఫిర్యాదు చేసే స్థాయికి వెళ్లారు? మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏది ఏమైనా సీఎం దృష్టి దాకా వెళ్ళిందంటే మంత్రుల మధ్యన సమన్వయ లోపం. చాలా రోజుల తర్వాత ప్రభుత్వాలు వచ్చి శ్రీనివాసరెడ్డి గారు కొత్తగా శాసనసభ్యులు, అంతకుముందు పార్లమెంట్ సభ్యులుగా ఉండే, ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయిపోయి ఆ తర్వాత మంత్రి రావడం ఇది మొదటిసారి ఆయన. కానీ సీతక్క కూడా సీనియర్, ఆమె శాసనసభ్యురాలు ఒక 4 టర్ములు చేస్తున్నారు. కొండ సురేఖ మాజీ మంత్రి, మళ్ళీ ప్రజెంట్ మంత్రి కాబట్టి డిపార్ట్మెంట్ వైజ్ గా అవగాహన కలిగి ఉన్నటువంటి మంత్రుల మధ్యన ఉండాలి తప్ప ఏకచక్రాధిపతితో ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ లో పోవడం వల్ల ఇది ఇబ్బంది తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి. మంత్రుల మధ్యన సమన్వయం లేదనేది మాత్రం చెప్పుకోవచ్చు ఓపెన్ గా. ఎందుకంటే ఇద్దరు మంత్రులు స్థానికులు ఉండగా కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ వీళ్ళిద్దరు లేకుండా, వీళ్ళ ప్రమేయం లేకుండా, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా కాంట్రాక్ట్ టెండర్లు కట్టబెట్టడం,
దానిపైన దుమారం లేపుతున్నది. ఎందుకనంటే కష్టపడ్డది మేము, ఎస్టిమేషన్ లేపించింది మేము, మంత్రి గారి దగ్గరికి తిరిగింది మేము, ఎన్నోసార్లు మేము వెళ్ళి మేము రిప్రజెంట్ చేసుకొని మా నిధులు మా శాఖలు తీసుకురామని స్వయంగా కూడా సమ్మక్క సారక్కను పిలిపించి సందర్శించి ఏ ఏ ఏ ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి రానటువంటి మేడాల సమ్మక్క సారక్క జాతరను ముఖ్యమంత్రులను తీసుకురావడం కూడా ఆమె తన వంతు పాత్ర అయితే పోషించి సీతక్క ఈ ప్రాంతంలో ట్రైబల్ ఏదైతే మేడాల సమ్మక్క సారక్క ఉందో అక్కడ వాళ్ళందరికీ కూడా ఒక దేవుని ప్రాముఖ్యత అయితే నెలకొల్పడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా మంత్రుల సమన్వయ లోపం అయితే స్పష్టంగా కనబడుతున్నది. ఒకరి కోఆర్డినేషన్ కి ఒకరికి లేకుండా ప్రోగ్రాంలో పాల్గొంటే పైకే పాల్గొని లోపట భూయిష్టమైనటువంటి లోపభాయకారంగా అయిష్టత కలిగినటువంటి మంత్రులుగానే మనం చూస్తున్నాం. ఈ సంఘటన మాత్రం దీని ద్వారా తేటతెల్లమైందనేది కూడా ముఖ్యమంత్రి కొంత వాళ్ళపైన కొంతమైన అటువంటి అసంతృప్తిగా ఉన్నప్పటికీ బహిరంగంగా బయటపడలేని పరిస్థితి. అంటే శాఖలలో మంత్రుల్లో సమన్వయం లేదనేది ఆయన కూడా నమ్ముతున్నాడు, కానీ బయటకు చెప్పలేని పరిస్థితి. కాబట్టి పిసిసి ప్రెసిడెంట్ కానీ ఇన్ఛార్జి మంత్రులు కానీ వాళ్ళతో కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు, వీళ్ళ మధ్యలో సమన్వయం. ముగ్గురు మంత్రులు ఇప్పుడు వరంగల్లో ఇన్ఛార్జి మంత్రి సీతక్క, కొండా సురేఖ, ఈ ముగ్గురు మంత్రుల సమన్వయం ఏ విధంగా చేయాలి? అటు జిల్లా మంత్రి ఇన్ఛార్జి మంత్రి, ఇటు స్థానిక మంత్రి, వరంగల్ ఉమ్మడి జిల్లా మంత్రి, దేవాదాయ శాఖ కన్సల్టింగ్ డిపార్ట్మెంట్ మంత్రి, వీళ్ళ సమన్వయం ఏ విధంగా చేయాలి, ఎట్లా కోఆర్డినేట్ చేయాలి, ఈ ఎలక్షన్ మూవటం ఈ తలనొప్పులు ఏంటి అనేది కూడా ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి కూడా అది ఈ రోజు రేపో ఏ విషయం అనేది ఎట్లా ఏం చేయాలి, ఏం గైడ్లైన్స్ చేయాలి, ఎవరికి బాధ్యతలు అప్పగించాలనేది కూడా ముఖ్యమంత్రి తీసుకోబోయే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందండి. మరి రవీంద్ర గారు, ఓవరాల్ గా ఫైనల్ గా మరి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి, అలాగే బీసీ రిజర్వేషన్ అంశాలతో కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒత్తిడిలో ఉన్నారు. మరి దానికి తోడు ఈ అంశం కూడా మినిస్టర్స్ మధ్య వారు కూడా వచ్చి చేరింది. మరి ఈ ఒత్తిడిని రేవంత్ రెడ్డి గారు ఎలా హ్యాండిల్ చేస్తారంటారు? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో తలా మునకలై 42% బీసీ 42% ఇచ్చాము. అందులో ప్రభుత్వం చాలా ఏంటంటే సందిగ్ధంలో పడినటువంటి సందర్భం ఉన్నది. ముఖ్య నాయకుల మంత్రులతోని, తర్వాత ముఖ్య సలహాదారులతోని ఏదైతే లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగిందంతా కూడా హడావుడే కనబడింది. ఈ రోజు కూడా ఇంకా కోర్టు కాపీలు వచ్చిన తర్వాత మనం హైకోర్టు బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన కాపీ తర్వాత మనం సుప్రీంకోర్టు పోవడమా, లేదా 6 వారాల టైం తర్వాత వెలువడిన తర్వాత మనం ఎలక్షన్లో పోవడమా, ఎలక్షన్లకు కోడ్ ఏదైతే కోడ్ వచ్చిన తర్వాత నామినేషన్ వేసిన కొన్ని చోట్ల నామినేషన్ వేసిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ దాని మీద గెజిట్ రిలీజ్ చేయడం, ఆ ఎలక్షన్ నిలుపుదల చేయడం, ఇవన్నీ జరిగిపోయినాయి టక. అంటే ప్రభుత్వానికి కొంత ఇరుకులబడినటువంటి అంశమే ఇది ఒక్కటేసారి ఇప్పుడు ఇచ్చిన దాన్ని మనం మిగతా వాళ్ళకు సంతోషకరమైనప్పటికీ ప్రభుత్వానికైతే ఇరుకునబడ్డది, ఏది చెల్లుబాటు కాకుండా. అంటే ఫర్దర్ అంటే హైకోర్టు పోవడమా, లేక హైకోర్టు నుంచి మనం సుప్రీంకోర్టు పోవాలా, లేకుంటే ఈ ఎలక్షన్లకు తీర్మానం వచ్చేంత వరకు ఆగడమా అనేది వాళ్ళు వేసి చూసి ఆ అంశాలలో పిసిసి ప్రెసిడెంట్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఇతర మంత్రుల శాఖలు కానీ వాళ్ళంతా కూడా దాని పనిలో ఉన్నారు. మొత్తాన్ని మాత్రం మళ్ళీ ఇక్కడ ఈ జిల్లాకు వచ్చే వరకు ఒక జిల్లా పోతే ఒక జిల్లా నుంచి 2 దాకా కరీంనగర్, ఈ రోజు వరంగల్. అంటే మంత్రుల మధ్యలో సమన్వయం. ఇటు ఎలక్షన్స్ ఉన్నాయి, ఏది జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో, అటు ప్రచారంలో కొంతమంది ఇన్ఛార్జ్లను వేయడము, దానిలో తలమునకలు వీళ్ళుంటే ఈ సమన్వయ లోపం లేకుండా ఈ గొడవలలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎవరిని బదిలించబోతున్నారు, ముఖ్యమంత్రి ఈ అంశాలపైన అయితే కొద్దిగా సీరియస్ గానే డీల్ చేస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. పిసిసి ప్రెసిడెంట్ కానీ, ముఖ్యమంత్రి కానీ వీళ్ళ పైన ఒక మంత్రుల కమిటీ వేసో, లేకుంటే మంత్రులందరూ కూర్చోబెట్టో ఏదో సీరియస్ వార్నింగ్ ఇచ్చే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నట్టే అనేది కొద్దిగా సమాచారం అయితే ఉన్నది. ఇక ముందు కూడా ఇట్లా సమన్వయం లేకపోతే శాఖలు మార్చడమా, లేకుంటే ఇతరత్ర ఏం చేయబోతున్నారు అనేది కొంచెం సీరియస్ గానే ఎఫర్ట్స్ పెట్టి వీళ్ళపైన కొంచెం గట్టి వార్నింగ్ ఇచ్చే విధంగా అయితే సీరియస్ గా ఉన్నట్టు తెలియవస్తున్నాయి మనకు. ఓకే రవీంద్ర గారు, ఈ అంశానికి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలండి. మరి ఓవరాల్ గా చూద్దాం, మరి రాబోయే రోజుల్లో ఈ మినిస్టర్స్ వార్స్ అనేది కొలిక్కి వస్తుందా లేదా అనేది. ఇది వాటి స్పెషల్ ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.